అలాగే సార్. హలో సార్ నమస్కారం సార్. సార్, నమస్కారం అండి. సార్ నేను ఇక్కడ శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. శ్రీకాకుళం నుంచి సార్ ఆ అదే తమరు ఆ యూట్యూబ్స్ అన్ని నేను చూస్తున్నాను సార్. చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. సార్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ లోను అక్కడ డ్యూటీ చేశారు, చేసి రిటైర్ అయ్యి మీరు ఆ క్రీస్తు సాక్షిగా వాడబడుతూ అనేకులకు ఆత్మీయంగా బలపరుస్తున్నారని నేను గర్వపడుతున్నాను సార్, గర్వపడుతున్నాను. సార్. ఎందుకంటే నార్త్ ఇండియాలో నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో నేను జాబ్ చేశాను సార్. 92 బ్యాచ్ బిఎస్ఎఫ్. అవును సార్, బిఎస్ఎఫ్ నుంచి 9 సంవత్సరాలు చేశాను సార్. 92 నుంచి 99 వరకు కార్గిల్ యుద్ధంలో నేను పార్టిసిపేషన్ చేశాను సార్. ఓకే ఓకే సార్. కార్గిల్ నేను యాక్చువల్ గా నేను ఎయిర్ ఫోర్స్ లో ఎన్రోల్ అయింది 98 లో ఫిబ్రవరిలో సార్. సో నేను పాస్ అవుట్ అయింది 99 మార్చ్ లో సార్. నా ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీ సార్. సో ఢిల్లీలో సార్ నేను ఫస్ట్ పోస్టింగ్ ఎప్పుడైతే వెళ్ళానో మార్చ్ లో. ఏ సంవత్సరం సార్? 1999 సార్. 99 మీకు సీనియర్ సార్. చాలా సీనియర్ మీరు నాకు. అయితే ఇంకా నేను నా ఫస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు పర్మనెంట్ స్టాఫ్ అవుతాం కదా మనం 13 నెలల ట్రైనింగ్ తర్వాత. ఈ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే కార్గిల్ వార్ అండి. ఇక కార్గిల్ వార్ లో డిపోర్టేషన్ పంపించారు, ఆ తర్వాత ఇక లాజిస్టిక్ సపోర్ట్ బ్యాకప్ మొత్తం రైట్. సో జమ్మూ కాశ్మీర్ లో నేను 5 years చేశాను సార్. జమ్మూ కాశ్మీర్ లో రజౌరి సెక్టర్, పంతా చౌక్ అని మా హెడ్ క్వార్టర్ బిఎస్ఎఫ్ కి. చరారే షరీఫ్ అని అక్కడ చూడండి, మించుమించు 6 నెలలు 7 నెలలు ఉగ్రవాదులు ఒక మసీదులో ఉండి వచ్చిన వారికి అందరినీ చంపేస్తూ ఉండే సందర్భంలో ఆ చరారే షరీఫ్ రైడ్ లో నేను ఉన్నాను సార్. కానీ సార్ అక్కడ తాగడానికి నీళ్లు కూడా దొరకవు సార్. త్రాగు సార్. భోజనం సంగతి వేరు, భోజనం సంగతి వదిలేసేయండి, అది బండి వస్తేనే భోజనం. అయితే అప్పటికి నేను 92వ సంవత్సరంకి మా ఇంట్లో కళారంగం సార్. మా ఇంట్లో పౌరాణిక నాటకాలు వేస్తుంటారు. మా నాన్నగారు టీచరు సార్. మన టీచర్ పౌరాణిక నాటకాల్లో నేను సత్య హరిశ్చంద్ర, అలాగే నక్షత్రక, అలాగే హార్మోనిషన్ సార్. నేను మా ఇక్కడ శ్రీకాకుళంలో రణస్థలం అంటే అందరికి తెలిసే సార్. శివరాం మాస్టర్ గారు అంటే అర్థమవుతుంది సార్ అందరికి. అప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు దేవుడు నమ్ముకున్నారు. మా నాన్నగారికి మా అమ్మగారికి క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. అయినా ఈ పౌరాణికం మీద అభిమానం మీద ప్రతి పుస్తకం సార్, ప్రతి రామాయణం కానీ యువతల ఖురాన్ కానీ ఇవన్నీ మా నాన్నగారు సంపాదించి చిన్నప్పటి నుంచి మోటివేషన్ చేస్తుండేవారు సార్. అలా చేస్తున్న సందర్భంలో మిడిమిడి జ్ఞానం ద్వారా వెళ్ళేవాడు నేను. అక్కడ 92 నుంచి 99 వరకు అక్కడ ఆ ప్రాంతంలో భయంకరమైన మరణపరమైనటువంటి రోజులు సార్. ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ఏటో వస్తుందో తెలీదు. ఎంతమంది పెట్టలాగా అంటే 92వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం వరకు చరిత్ర చెప్తారు సార్. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అంతమంది చావలేదు సార్. అంతమంది అక్కడ సైనికులు, పబ్లిక్ ప్లస్ ఉగ్రవాదులు చనిపోయిన చరిత్ర సార్. అవును సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అక్కడ వాళ్ళేమో ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి కదా సార్. ఈ పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ కూడా ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ పైన అక్కడ బంకర్లు తయారు చేసుకుని అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారు. మనమేమో కొండ కింద ఉంటాం కదా. ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి రాకెట్ లాంచర్ వచ్చి మన మీద పడిద్దో తెలీదు. మన భారతదేశంలో అత్యధికంగా ఎత్తైన ప్లేస్ సార్ రజౌరి సెక్టర్ లో సంక్ డోడా అని ఉంటుంది. సంక్ డోడా అని ఉంటుంది. అవును సార్. ఆ ప్లేస్ లో ఆక్సిజన్ కూడా అందదు. అక్కడ కూడా నేను ఉద్యోగం చేశాను సార్. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి కానీ అయితే ఏంటంటే రజౌరి సెక్టర్ లో సార్ కంటిన్యూస్ గా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ డ్యూటీ చేయలేదు సార్. ఎందుకు తెలుసా, ఈ బ్రెయిన్ కి ఏదైతే ఆక్సిజన్ వెళ్ళాలో అది వెళ్ళదు సార్.
వెళ్దు సార్. మెల్లిమెల్లిగా మతి మరపు వస్తుంటది, మొద్దు బారిపోతుంది సార్. ఆ ఓ ఎన్నో కష్టాలు సార్. ఏం చెప్పేది సార్. సరే సార్, ఓకే. అంటే చాలా రోజుల తర్వాత అలాంటి సందర్భంలో నేను ఈ శ్రీకాకుళం జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి సార్ 2000 లో మ్యారేజ్ కి వచ్చాను సార్. 99 లో మ్యారేజ్ అయిన తర్వాత సెలక్షన్స్ పడ్డాయి. దేవుని కృపను బట్టి నేను ఇందులో సెలెక్ట్ అయిపోయి ఇందులో సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాను సార్. చేస్తూ ఆ దేవుని మహాకృపను బట్టి నాకు 2004లో సార్, అంటే కానిస్టేబుల్ గా ఉంటూ క్రైస్తవుడిగా ఉంటూ నామకార్థంగా బ్రతుకుతున్న నా జీవితంలో దేవుడు దర్శనమిచ్చి, నాన్న నీకు అక్కడ ఆ ఏరియా నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, నీకు నా పరిచర్య చెయ్యి నాన్న, ఉద్యోగం నీకు 2 గంటలు తుపాకీ ఉద్యోగం చేస్తే 6 గంటలు రెస్ట్ దొరుకుతుంది. ఈ 6 గంటల్లో నీ కొలీగ్స్ కి నా కొరకు నువ్వు సాక్షిగా ఉంటున్నాను అనేసి నాకు దర్శనం ఇచ్చారు సార్ దేవుడు. వెంటనే సార్ ఏటి ఉద్యోగం ఉన్నాను, తుపాకీ ఉద్యోగం నేను చేస్తే ఎలాగుంటుంది అనుకుని ఉద్యోగం మానేసి నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాలనుకున్నాను సార్. కానీ దేవుని మహాకృపను బట్టి మాకు దైవ సేవకులు నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చినా, నువ్వు సువార్త చేయడానికి నువ్వు ఉద్యోగం వదలవసరం లేదు, నీకు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెయ్యి, తప్ప ఎక్స్ట్రా చేసావంటే పడిపోతావు నాన్న, దేవుడు చెప్పింది చెయ్యి అని చెప్పేసి నాకు చాలా మంది బలపరిచారు. అప్పటి నుంచి నా పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భయంకరమైన త్రాగుబోతులు, భయంకరమైన పేకాట, జీతం అందిందంటే చాలు 5వ తారీఖు కల్లా ఆర్పేసినటువంటి చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను క్రీస్తు సువార్తని చెప్పి చాలా మందిని ఆ వ్యసనాల నుంచి విడుదల చేయించాను సార్. దేవుడు ఎందుకు నన్ను ఆ ఉద్యోగం నుంచి ఉద్యోగం ఇచ్చాడో నాకు అర్థమైంది సార్. అయితే నా స్నేహితులు, నా సహోదరులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సహోదరులు అందరూ కలిపి నా అభిమానాన్ని, అంటే ఇంత భయంకరమైన తాగుబోతు నేనే మారిపోయి, ఇంత తాగుబోతును నేను భయంకరమైన తాగుబోతు నేను మారిపోయి అనేక మందికి చెప్పడం వల్ల వాళ్ళు వినేవారు సార్, చక్కగా వినేవారు. ఇప్పుడు సర్దా చెప్పారు, పద్యాలు పాడించుకునేవారు నాతో, హరిచంద్ర పద్యాలు, నక్షత్ర పద్యాలు కానీ విని, వీళ్ళకి దేవుడు వీళ్ళ కోసం నేను ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, సత్యం తెలీదు, గ్రంథాలు తెలియవు, ఏమి తెలియవు, ఎలాగ ప్రభా అనేసి నేను ప్రార్థన చేస్తుండగా ఈ దరిదాపులు ఈ 4 సంవత్సరాల నుంచి మీరు పెడుతున్నటువంటి ప్రతి యూట్యూబ్ లో మరి రెఫరెన్స్ తో సహా చక్కగా, అది రామాయణం అవనండి, అది భారతం అవనండి, ఏ పురాణాలు అవనండి, ఇంత చక్కగా మరి ఇంత చిన్న వయసులో అలాగే చదివేసి బయటికి సత్యాన్ని చెప్తా ఉన్నారే, దాన్ని బట్టి నేను దేవుని మహిమ చెల్లిస్తున్నాను సార్. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ సత్యాన్ని బయట పెట్టామనంటే నాకు గొప్ప ఇష్టం సార్. అవును సార్. ఇప్పుడు సార్ మీరు మీ అభినందనలకి వందనాలు. కానీ ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఏదో అక్కసుతో లేదా కక్ష కట్టి లేదా మనం ఏదో ఉన్మాదంతో వాళ్ళ గ్రంథాల్లో వక్రీకరించి చెప్తున్నాం అంటారే గాని సత్యాన్ని చెప్పాలి కదా సార్. సత్యాన్ని చెప్పకపోతే అబద్ధాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టే సార్. అంతే కదా సార్. ఇప్పుడు సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తానన్నాడు. సర్వసత్యంలో నడిపించాలంటే ముందు సత్యం అంటూ తెలుసుకోవాలి, ఆ తర్వాత సర్వసత్యంలోకి మనం అడుగు పెట్టాలి. అందుకే దేవుడు అన్నాడు, మహిమలో నుండి అధిక మహిమలోనికి రండి అన్నాడేమో దేవుడు, అందుకే అన్నాడేమో దేవుడు. అవునండి. ఇప్పుడు వంకర గీత ఉంటేనే కదా నిలువు గీత అంటే ఏంటో తెలిసేది. సో వాట్ ఎవర్ నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది సార్, ఏంటంటే కంపారిటివ్ స్టడీ. ఎందుకంటే మన పాస్టర్స్ పెద్ద వాళ్ళందరూ చక్కగా ఆత్మల భారం కలిగి వాక్యం చెప్తున్నారు, కాదనట్లేదు, కానీ కంపారిటివ్ స్టడీ అనేది వెనక్కబడిపోతుంది. అసలు విషయం బయటకు వెళ్ళిపోతుంది, వారి యొక్క పద్ధతులు వెళ్ళిపోతున్నారు. స్టడీ చేయాలి అనేది నాకు 4 సంవత్సరాల క్రితం అనిపించింది సార్. ఆ తర్వాత ఇంకా మొత్తం అన్ని, ఇక సోషల్ లైఫ్ అనేది లేదు నాకు, ఇక బయట బాహ్య జీవితం అనేది లేదు, ఇక అన్ని వదిలేసాను. మీరు తమరు రిటైర్ అయిపోయారు సార్? అవునండి. పెన్షన్ వస్తుందిగా. పెన్షన్ వస్తుంది సార్. ఈ నేవీ కావాలి, 15 సంవత్సరాలు కావాలా? ఎయిర్ ఫోర్స్ 15 అండి. 15. ఎయిర్ ఫోర్స్ 20, నేవీ 17, ఆర్మీ 17, నేవీ 15. మినిమం ఎంగేజ్మెంట్ అన్నమాట, ఇనిషియల్ ఎంగేజ్మెంట్. సో నా ఇనిషియల్ ఎంగేజ్మెంట్ 20 ఏళ్ళు నేను పూర్తి చేసిన తర్వాత నేను
అప్పట్లో నాకు దేవుడు అంటే తెలియదు కదా సార్. సార్. క్రైస్తవ కుటుంబంలో పెరిగినా ఏదో అంటే అవును సార్. నామకార్థ క్రైస్తవుడిగా పెరిగాము. ఆ సార్. తర్వాత ఇక మెల్లిమెల్లిగా నాస్తిక జీవితంలోకి వెళ్ళిపోయా, దేవుడు లేడు అని అయితే అన్నాం. ఆ సాక్ష్యం విన్నాను సార్, మీ ఆ, యూట్యూబ్ లో సాక్ష్యం విన్నాను. తర్వాత ఇక దేవుణ్ణి తెలుసుకున్నాక చాలా రియలైజేషన్ అయ్యింది. అంటే ఎయిర్ ఫోర్స్ వదిలేసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే బాగా డబ్బు సంపాదించాలి సార్. అని. నేను ఎస్ఏపి ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎస్ఏపి అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రొడక్ట్స్, సిస్టమ్ రైట్ అండి. సో సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ తో ఇది అయిపోయిన తర్వాత ఇక ఎలాగైనా ఇది ఉద్యోగం చేసి ఇందులో కొంచెం మాస్టర్స్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత బయట దేశాలకు వెళ్ళిపోవాలి అనేది నా ఆలోచన ఉండే. సార్. మొత్తం ఇక తర్వాత దేవుని పిలుపు ప్రకారం ఇక అన్ని వదిలేశాను సార్. ఇక డబ్బు వ్యామోహం అవి ఇవి ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకంటే ఇచ్చే దేవుడికి వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు. అవును సార్. వెనక్కి తీసుకున్న దేవుడికి 10ంతలుగా 100ంతలుగా 1000ంతలుగా ఇయటం కూడా తెలుసు. ఇవన్నీ తెలుసుకున్నాను, చూసినాను. నేను ఎందుకంటే ఇప్పుడు మీకు తమకు ఫోన్ చేశాను సార్, నా జీవితంలో జరిగిన ఆ ఆశ్చర్య కార్యం తమకు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళని దేవుడు ఇలా వాడుకుంటున్నాడు. రిటైర్మెంట్ అయ్యాను కూడా హాయిగా శాస్త్ర జీవితాన్ని గడపవలసిన ఆ జీవితాలు కూడా దేవుడికి సాక్షిగా వాడుకుంటున్నాడు. మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని చూసి నేను ఆఫ్టర్ సామాన్య ఒక చిన్న కానిస్టేబుల్ ని ఈ మారుమూల తిరుగుతూ ఉంటాను, దీంట్లో కూడా నన్ను వాడుకుంటున్నాడని నేను ఒక సంతోషాన్ని, నేను ఆనందాన్ని దేవునికి వ్యక్తపరుస్తుంటాను సార్, మీలాంటి వాళ్ళని చూసి సార్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పరిచర్యలో సార్ నేను ఈ ఒరిస్సా బార్డర్ సార్, భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. చేతబడులు చెల్లంగి ప్రాంతాలు సార్. ఇది మన సైన్స్ నమ్మదు, కొంతమంది నమ్మరు. కానీ నేను ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. అది కొత్తూరు అనే ప్రాంతము, శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్ సార్. అది నేను ఇప్పుడు పరిచర్య చేస్తున్నాను సార్. మా మిసెస్ గారు పాస్టర్ గారు, నేను సువార్తకినే సార్. నేను ఉద్యోగం కూడా చేస్తున్నాను ఇప్పుడు. నేను ఫలానా ఒక ఊరు చెప్పాడు సార్ దేవుడు దర్శనంలో స్పష్టంగా సార్. ఆ ఊరంటే నాకు తెలియదు, ఎప్పుడు ఎక్కడుండేదో తెలియదు. నా కుమారుడా, నువ్వు సువార్త చేస్తున్నావు కానీ ఫలానా ఊరు నీకు చూపిస్తాను, ఆ ఊరిలో నువ్వు సువార్త చెయ్యి అని చెప్పాడు సార్ నాకు దర్శనంలో. ఎక్కడ ఊరు అంటే ఫలానా కొత్తూరు ప్రాంతంలో ఉంటుందో స్పష్టంగా తెలియజేసినప్పుడు నేను ఆ కొత్తూరుకే ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ నాకు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చిన దర్శనం ఊరు పేరు ఉందా లేదని నా స్టేషన్ లో ఉన్నటువంటి మ్యాప్ ఉంటుంది సార్. మ్యాప్ లో చూశాను ఆ ప్రాంతానికి వెళ్ళి, యూనిఫారం లో వెళ్ళి ఏం చెప్పాడంటే నాకు దేవుడు, చేతబడుల ద్వారా సంవత్సరానికి 15 మంది లాగా చనిపోతూ ఉన్నారు. నువ్వు వెళ్ళి నాయన నా కొరకు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించు అని దర్శనం సార్. నాకు ఈ ప్రత్యేక శ్రద్ధ అంటే తెలియక నాకు అనేక మంది సేవకులను అడిగాను సార్, ఏంటి ఈ దర్శనం, దాని భావం ఏంటంటే, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనేక సువార్త చేస్తుండవు కదా, అక్కడ ప్రత్యేకమైన సువార్త చేయలేము అని చెప్పారు సార్ నాకు. అప్పటి నుంచి ఒక యూనిఫామ్ లో ఉన్నవాడిని నేను ఇలాగ చేయకూడదు, మత ప్రచారం అంటారని, అనేక మంది మీ దగ్గర నేను అగౌరవపడతానని నేను యూనిఫామ్ లోనే వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రెసిడెంట్ గారిని, ఎంపీటీసీని, నేను 2 పార్టీలు ఉంటాయి కదా, టీడీపీ, వైసీపీ, తర్వాత కాంగ్రెస్ ఉంటాయి, ఆ పార్టీ నాయకులు వెళ్ళి యూనిఫామ్ లో రికార్డెడ్ గా నేను అడిగాను సార్, అయ్యా ఈ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తే వాళ్ళు రౌడీ షీట్ల కోసం వీటి కోసం చెప్తున్నారు. అది కాదు నాకు కావాల్సింది, చేతబడుల ద్వారా శిల్లంగ శక్తుల ద్వారా ఎంతమంది చచ్చిపోతున్నారు సంవత్సరం అడిగాను సార్ నేను. వాళ్ళు ఆశ్చర్యపోయి నవ్వుతూ, అదేంటండి జమాన్ గారు మీరు ఎలాగ అడుగుతున్నారు, మీ స్టేషన్ కి వచ్చి ఇలా చనిపోతున్నారు, జబ్బు జ్వరం లేకుండా చనిపోతున్నారు అని రిపోర్ట్ ఇస్తే చేతబడి అంటే చల్లదనిషం మమ్మల్ని పంపిస్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి అని ఆ ప్రెసిడెంట్ గారు నాకు చెప్పడం జరిగింది సార్. అది ఎంతమంది చనిపోతున్నారు అంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఎగ్జాక్ట్ గా 15 మంది లాగా చచ్చిపోతున్నారు, తక్కువ కాకుండా. నాకు చెప్పింది నేను ఒళ్ళు గజగజ ఉడికిపోయాను సార్. నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అప్పుడు అడిగాను, సార్ మరి ఈ మరణాలు ఆగడానికి మీరేం చేస్తున్నారని అడిగాను. అప్పుడు ఆయన కోమట్లు అయిన సార్ అంటాడు, నాయన ఎక్కువ బ్రాహ్మణ్స్ ఎక్కువ కోమట్లు ఉన్న ఏరియాలో చేతబడులు చెల్లవు,
కానీ ఈ ఊర్లో బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది ఉన్నారు, కోమట్ల మంది మేము ఎక్కువ మంది ఉన్నాము. నోములు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, అయ్యప్ప మాలలు వేస్తున్నాం, భవానీ మాలలు వేస్తున్నాం, రకరకాల యాత్రలు చేస్తున్నాం నాన్న. ఇది మాత్రం నివారణ అవ్వట్లేదు. ఎందుకంటే నదీ తీర ప్రాంతంలో వర్ష ఎక్కువ ఉంటది కాబట్టి చేతబడులు ఎక్కువ నాన్న. ఇది చేయలేకపోతాను, పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు సార్. అప్పుడు నేను ఒక పర్మిషన్ అడిగాను, సార్ ఈ మరణాలు ఆగాలంటే నాకు ఇక్కడికి రాకముందే నాకు ఒక 6 నెలల క్రితం నాకు ఒక దర్శనం ఇచ్చారు దేవుడు. ఇలా చేస్తే మరణాలు ఆగిపోతాయని సార్ అడిగాను, పర్మిషన్ అడిగితే ఏ దేవుడు అన్నారు సార్ ఆయన. ఏ దేవుడు అంటే, ఆయన మీకు నచ్చని దేవుడు, నాకు నచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు నాకు ఇలా చెప్పారు, నేను చెయ్యాలనుకుంటాను, కానీ నేను యూనిఫామ్ ఉన్నాను, మీ పర్మిషన్ లేకపోతే నేను చెయ్యలేను, లేకపోతే ఎవరైనా ఏదనుకుంటారు, నా ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది, మీరు పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను, నాకు 6 నెలలు ఛాన్స్ ఇవ్వండి, ఈ ఊర్లో మరణాలు అనేవి ఉండవు. నా దేవుడు నాకు చెప్పాడు కదా, స్పష్టంగా చెప్తున్నాను నేను. ఆ మరణాలు కానీ అయితే నాకు ఈ అవకాశం ఇవ్వద్దండి. పర్మిషన్ అడిగాను సార్ వాళ్ళకి, ఊరు పెద్దలు పర్మిషన్ అడిగి నెలకి 1 రోజు నిశ్చయించుకొని 15 రోజులు ఉపవాసం ఉండి ఆ ఛాలెంజింగ్ మీద ఆ ఊర్లో పెద్ద మనుషులు పర్మిషన్ తీసుకొని నేను 30 మంది సేవకుల్ని ఒక ఆటో పెట్టి గల్లాలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ పత్రికలు ఇస్తూ ఇంటింటికి వీధి వీధిలో సార్ నెలకు 1 రోజు ప్రేయర్ చేయడం జరిగింది. ఒకే రోజు నెలకి సార్ 6 నెలలు అయింది సార్, ఒక్క మరణం లేదు సార్. ఓ హల్లెలూయా. ఆ తర్వాత చాలా మంది అన్నారు, ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ కొంచెం అందరి బజరంగ దళాలు ఎక్కువ కదా, మరి మన కౌంట్లు కొంచెం ఎక్కువ మంది కాబట్టి ఉండు ఇంకొక 6 నెలలు ఉంది కదా, అవకాశం చూద్దాము. కానీ ఏటి కానిస్టేబుల్ గారు ఇక్కడ ఎన్నో చర్చలు ఉన్నాయి కానీ ఎంతో మంది ఇలా చేశారు, కానీ ఏటీ లేదు, కానీ ఈయన ఇలా చెప్పాడు, కానీ 6 నెలల వరకు ఒక్క మరణం కూడా అవ్వలేదు, ఇంకొక 6 నెలలు ఆగుదాం చూద్దాం అనేసి వెయిటింగ్ చేశారు సార్. ప్రతి నెల సుభాష్ బాబు ఇంకా బాగా పబ్లిక్ సార్ మన నాకు ఎంకరేజ్ చేసి చక్కగా పరిచయం చేయడానికి సహకరించారు సార్. సంవత్సరం అయ్యింది, ఒక్క మరణం లేదు, ఆ చేతబడి అనేది లేదు. ఆ ఎవరైతే చేతబడిలో ఉన్నారో వారిని స్పష్టంగా బహిర్గతంగా నా నోటి ద్వారా చెప్పడానికి దేవుడు అవకాశం కలిగించాడు సార్. వాళ్ళే సార్ ఎగ్జాక్ట్ అనేసేమో అక్కడ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అన్నారు వీళ్ళు కాళ్ళు జబ్బ తీసి ఏట్లు పడేదాం సార్ అని. వద్దు సార్, మారాలి. వాళ్ళు తెలియక వాళ్ళు చేస్తున్న విద్య అది. వాళ్ళు కూడా మారే అవకాశం దేవుడు కల్పిస్తాడు సార్. వాళ్ళు కూడా ఎంతో మంది క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు ఎంతో మంది మారారు సార్ యేసు ప్రభులో, వీళ్ళు కూడా మారుతారని చెప్పాను సార్. వాళ్ళు శాంతం అనిపించి ఇప్పటికి 2016లో ప్రారంభించినటువంటి ఆ పరిచర్య ఇప్పటి వరకు దేవునికి భయంకరంగా జరుగుతుంది సార్. మా మిస్సెస్ సార్ ఆయన ఏమైనా చేయగలరు సార్. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి కదా సార్ హల్చల్, ఈ స్వస్థతలు లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి పరిస్థితి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒక సామాన్య కానిస్టేబుల్ నే వాడుకుంటున్నాడు దేవుడు. మళ్ళీ తాత్కాలికం, టెంపరీ, పూర్తికాలపు సేవ కాదు. అది చూసి ఒక 2 సార్ ఎప్పుడో దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అందరూ మళ్ళీ చేరి అది ఒక సంఘంగా ఏర్పడింది సార్. ఈ విషయం జాన్ కొయ్య గారికి కూడా చెప్పాను సార్ ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం సార్. ఈ రోజు మీరు ఒక్కొక్కటి పరమార్థంగా మంచు మొక్కలు ఇరిపినట్టుగా రెఫరెన్స్ తీసుకుని మీరు చెప్తుంటే మా హిందూ గ్రంథాలవని ఏవని నాకు ఆ సంభ్రమాశ్చర్యం గురి చేస్తుంది సార్. ఇన్ని పుస్తకాలు ఉన్నాయా, ఇంత నాలెడ్జ్ ఉందా, ఆ మహానుభావుడికి దేవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడని నేను భావిస్తున్నాను సార్. ఒక అందుకే అన్నాడేమో, నశించిన వారిని, విసర్జించబడిన వారిని, వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు నాను ఏ శరీరియు అతిశయించకుండానట్లు అందరూ దేవుని యందు అతిశయించాలని ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడానికి నిదర్శనం సార్. మీరు కనబడదు అంటే జాన్ కొయ్య గారు వీళ్ళందరూ సేవకులు సార్. మీరు సేవకులు కాదు కానీ ఒక
ప్రత్యక్షమైనటువంటి దేవుని బిడ్డ మీరు. సార్ మీ ద్వారా జరుగుతున్నాయి సార్. కానీ నా సజెషన్ సార్, సార్ నా సజెషన్ ఏమనుకోకపోతే, నేనేమనుకోని చెప్పండి సార్. నా సజెషన్ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని మహిమ చెల్లించండి సార్. రెండవదిగా వ్యతిరేకమైనటువంటి వీడియోలు వస్తుంటాయి, రకరకాలు వస్తుంటాయి, దానికి చక్కనైన సమాధానం చెప్పి ఎండింగ్ చేసేయండి సార్. ఎండింగ్ చేయండి సార్. అంతకుమించి మన నోటి ద్వారా దూషణ మాటలు ఆడకూడదని బైబిల్లో చెప్పాడు. కాబట్టి అది నేను ఎప్పుడు ఒక రూల్ ఫాలో అవుతానండి. దేవుడు ఏం చెప్పాడంటే కోపగించుకోనుడి, కానీ పాపం చేయకండి, పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. కానీ పాపం చేయొద్దు. సో కోపం అనేది దేవుడు ఇచ్చిన మనకి, అంటే దైవావేశం అంటాను నేను దాన్ని, లేదా రోషం. దేవుడు ఈ రోజు ఆ ఏరియాలో సార్, నా ఏరియాలో నాకు మిత్రులు ఎవరంటే అన్యులే సార్. సార్ ఒక ఉద్యోగస్తుడు ఇక్కడ సేవ చేస్తున్నాడు అనేసి సేవకులు నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు తప్ప బంధువులు కానీ ఎవరికైనా నాకు విమర్శ, ఎందుకంటే నేను చేస్తున్న మంచి పని అని గ్రామస్తులను నిర్ధారించుకొని ప్రతి సంవత్సరం బహిరంగ మీటింగ్ పెడతాను సార్. అందులో స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు, డిఎస్పీ గారు వస్తారు, సీఎల్ మా స్టేషన్ మెన్ అందరూ అక్కడ వచ్చి కూర్చుంటారు. అక్కడ పబ్లిక్ కే మైక్ ఇచ్చేస్తాను సార్, ప్రెసిడెంట్ గారికే మైక్ ఇస్తాను సార్. ముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాక్ష్యం చెప్పండి సార్ అని చెప్పేసి ఆ తర్వాత సేవకుడితో మంచి వాక్యాన్ని అందిస్తాను సార్. మీరు చేస్తున్నది నిజంగా చాలా ప్రశంసనీయం. అంటే సంస్కృత భాష అంటే అందులో శ్లాఘనీయం అంటారు కదా తెలుగులో, శ్లాఘనీయం, ప్రశంసనీయం. నిజంగా చెప్తున్నాను సార్, చాలా గొప్ప పరిచర్య సార్, గొప్ప సేవ. ఎందుకంటే మారుమూల ప్రదేశాలలోకి వెళ్ళి మరి దేవుడు చెప్పిన విధంగా మళ్ళీ ఇటు అటు డైవర్ట్ అవ్వకుండా, ఇటు అటు స్టెప్ లేకుండా మీరు అదే మార్గంలో దేవుడు ఏదైతే చెప్పి మీకు పంపించాడో అది చేస్తున్నారు. చూడండి, మీకు సార్ నేను చెప్తున్నాను కదా, నేను గమనించుకుంటున్నాను. అంటే ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చుంటాయో, ఆర్థిక ఇబ్బందులు ఎన్నొచ్చుంటాయో, లేదా ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఎన్నొచ్చుంటాయో, డిపార్ట్మెంట్ లో ఎన్నో ఇబ్బందులు వచ్చింటాయి. అయినప్పటికీ ఇప్పుడు మీరు రొమ్ము చరిచి మీరు ఇక్కడ అంటే స్టాండింగ్ టాల్ ఇట్లా ఉండి మీరు చాలా ఇట్లా అతిశయంగా, అంటే దేవుని యందు అతిశయపడుతూ మీరు చెప్తున్న విధానాన్ని చూస్తే ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే సూపర్ అండి. ఇప్పుడు నాకు మిత్రులు ఎవరంటే సార్ ఆ ఏరియాలో క్రిస్టియానిటీలో కరెక్ట్ గా చేసేది, పర్మిషన్స్ అడిగి అన్ని చెయ్యాలి అనే దానికి నాకు మిత్రులు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత పబ్లిక్ సార్, ఈలే సార్ నాకు మిత్రులు. నన్ను చూసి ఇక్కడ సేవకులకి అందరికి కొంచెం చూడండి, ఆయన చూసి నేర్చుకోండి. నాకు స్నేహితులు సార్, పొగిరి రవి గారు అని ఇక్కడ లీడర్ సార్, ఆర్ఎస్ఎస్ లీడర్ గారు, విశ్వ హిందూ పరిషత్ లీడర్ గారు, అయినా నాకు చాలా మిత్రుడు సార్. అంటే ఇతరులకు కూడా మీరు మాదిరికరంగా ఉన్నారు సార్. ఇంకా అంతకన్నా అంటే మనము ఇతరులకు మాదిరికరంగా ఉండడం అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను దేవుని నామమును గణపరచడమే సార్. అంతే సార్. ప్రతి ఎవరిని శత్రువుగా చూడద్దు, శత్రువులను ప్రేమించుకున్నారు దేవుడు. కాబట్టి ఆ మాట నాలో నెరవేరుస్తున్నాడు అనేసి నేను భావిస్తూ ఉంటాను సార్. అయినా ఏదో ఒక సందర్భంలో నా విధంగా దూషించుకున్నా కానీ నేను ప్రేమించే మనసు నాకు దేవుడు ఇచ్చేది కాబట్టి అందరినీ ప్రేమిస్తుంటాను సార్. అవునండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదట కావాల్సింది చాలా ఓర్పు సార్, చాలా ఓర్పు కావాలి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేస్తున్న పరిచర్య నేను అర్థం చేసుకున్నాను. ఇప్పటికి నేటికి 40 మంది లాగా సార్ క్రిస్టియానిటీని విడిచిపెట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి పరిచర్య సేవకులు స్థితిని గమనించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, ఎటువంటి ఏ చర్చికి వెళ్ళినట్టు వ్యక్తులందరూ మళ్ళీ వెలిగింపబడి దేవుని మందిరంలో కట్టబడ్డారు సార్. సూపర్ అండి. అంటే అసలు సిసలైన గర్వాపసి చేశారంటారు. అంతే సార్. అసలు సిసలైన గర్వాపసి, నకలీ గర్వాపసిలు కాదు. వచ్చారు ప్రతి క్రిస్మస్ కి, ప్రతి జనవరి 1వ తారీఖు అని లాగి ఉపవాస కొడుకులు చేసిన నేను స్థానిక ప్రెసిడెంట్ గారిని పిలుస్తాను. వారిని మనం ఘనంగా సన్మానించి వారి ద్వారా సాక్ష్యం ఇప్పించి వారి ద్వారా వారికి గౌరవం ఇచ్చి వాళ్ళని పంపించేస్తాను సార్.
గౌరవించి పంపిస్తారు సార్. వాళ్ళ ద్వారా పరిచయం మీరు చెయ్యండి అని వారి నోటి ద్వారా, మీరు ఇక్కడ చెయ్యండి ఎవరు అడ్డు రారు మీకు, మేము ఉన్నాం అని వారి ద్వారా మాకు రికార్డెడ్ గా దేవుడు మాకు ఆ సహాయాన్ని అందించారు సార్. అందుని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను సార్. నా పరిచర్ని ఇంకా కొనసాగించాలని, ఆధ్యాత్మిక ఇంకా ఎదగాలని మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సార్. తప్పకుండా సార్, మీరు ఇంకా నూరింతలుగా వెయ్యింతలుగా కూడా వర్ధిల్లాలి. ఎందుకంటే మన పరిచర్య ఏదైతే ఉందో ఇంకా విస్తరించాలి. నేను ఎందుకంటే ఇంత విపరీతంగా మాట్లాడగలుగుతున్నాను సార్, మీరు వన్ ఆఫ్ ద ఫోర్స్ అంటే దేశ సంరక్షణలో ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఇప్పుడు దేవుడి కొరకు వాడబడుతున్నారు సార్. ఆషామాషే కాదు సార్, దేశానికి రక్షణ కలిగించాలంటే సామాన్యం కాదనేది నాకు తెలుసు సార్. ఎందుకంటే 9 సంవత్సరాలు మరణం దగ్గర నుంచి నన్ను దేవుడు బయట పెట్టాడు సార్. అదైతే ఒప్పుకోవాల్సిందే సార్. నేను ఆ పరిస్థితులు ఏంటి నాకు తెలుసు, ఆ పరిస్థితులు ఏంటి నేను కళ్ళారా చూశాను. కాబట్టి మీరు చెప్పిన అంటే 9 సంవత్సరాలు ఆ మరణ ఛాయలో, అంటే చుట్టుపక్కలే మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్లెట్ వచ్చిందో తెలియదు సార్. శవాలు మోసుకునేసరికి మా జీవితం సరిపోయింది సార్. ఎందుకంటే అక్కడ ఉమ్మడిగా ఉంటాం సార్. మిలిటరీ అని, బిఎస్ఎఫ్ అయినా రకరకాల జాతులు ఉంటారు, రకరకాల స్టేట్ వాళ్ళు ఉంటారు, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటాం సార్. అన్నదమ్ములుగా ఉంటాము, ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా ఉంటాము. అక్కడ అనిపిస్తుంది ఇదేనా స్నేహం అంటే అని. అవును సార్. కానీ అక్కడ ఎవరికైనా ఇంతరం ఇబ్బంది వస్తే అందరము బాధపడతాం సార్, అందరము కష్టపడతాం సార్. అవును సార్. అలాంటి సందర్భంలో యుద్ధం వచ్చిందంటే అక్కడ మాకు శత్రువు కనబడేది ఇతర దేశస్తులు కానీ మన దేశస్తులు కాదు సార్. కాదు. కానీ కార్గిల్ యుద్ధంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. అది బయటకు పట్టకూడదు, అందరికీ తెలిసిన సత్యమే. మా బిఎస్ఎఫ్ వల్ల ఇలాంటి యుద్ధం వచ్చేసింది, వీళ్ళు కరెక్ట్ గా ఉద్యోగం చేయట్లేదని ఆర్మీ రెజిమెంట్స్ అందరూ కొంచెం మనస్తాపన గురయ్యి మా మీద కూడా కొన్ని దాడులు చేశారు సార్. సార్ ఇప్పుడు అది ఏంటో నాకు తెలుసు కదా. ఇప్పుడు చలికాలంలో అక్కడ 6 months చలికాలం అండి. 6 months భయంకరమైన చలికాలం. 6 months చలికాలం, 6 months భయంకరమైన చలికాలం. ఆ భయంకరమైన చలికాలంలో వాళ్ళు పాకిస్తాన్ నుంచి అటువైపున వాళ్ళకి గాలులు పెద్దగా ఈ చలికాలంలో వీచవు కాబట్టి వాళ్ళు కొండ ఎక్కగలిగారు. అంతే సార్. కొండ అప్పుడు మన వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు కదా సార్ అక్కడికి, మన ప్రాణాలు అవసరం కదా. వాళ్ళు చెప్పులు లేకుండా ఎక్కిపోతారు సార్ మంచు మీద కూడా. ప్రాంతములు చెప్పులు చిన్న షూ వేసుకుని వెళ్తారు, మన గడ్డ కట్టి ఉడికిపోతాం తప్ప చెప్పులతో ఎక్కిపోతారు సార్. వాళ్ళకి ఏం అవ్వదు సార్ ఆ ఏరియాలో. మనకు అక్కడ వైట్ కలర్ షూస్ ఇష్యూ చేస్తారు, రైట్? వైట్ స్నో బూట్స్, స్నో షూస్ వైట్ కలర్ ఇష్యూ చేస్తారు సార్. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే అది రబ్బర్ సోల్ ఉండదు, అది లేదు సార్, వెచ్చగా ఉంటది. కానీ అందులోకి నీరు వెళ్ళిపోయింది అంటే, చలి వెళ్ళిపోయిందంటే మళ్ళీ బాధ మనకి. ఆరవు కదా చాలా మంది సార్. ఆరదు కదా సార్, ఆరదు, కాళ్ళు పొక్కిపోయేవి తెలుసా. సో నా అనుభవం కదా సార్, నా అనుభవం ఏంటి సార్ అంటే, మరి మీరు రికార్డింగ్ చేస్తున్నారేమో తెలియదు కానీ సార్ నేను రికార్డింగ్ చేస్తున్నాను సార్. ఒకటికి కానీ ఆ 2కి కానీ వెళ్తే నరకం సార్. అవును సార్. మొత్తం లోపల గరం ప్యాంట్ ఉంటది, తర్వాత గరం షర్ట్ ఉంటది, తర్వాత యూనిఫామ్ ఉంటది. ఇవన్నీ ఇప్పేసరికి మనం తీసుకెళ్లి నీరు గడ్డగట్టేస్తుంది సార్. అవును సార్, అవును. నేనైతే ఈ సౌత్ ఇండియా నుంచి వెళ్ళాను. మేము చెరువు నుంచి చేప తీసి బయట పెడితే ఎలాగే గిజగిజ గరగరగర గుంజుకుంటుందో అలా గుంజుకున్నాం సార్. సెట్ అయ్యేసరికి మాకు సంవత్సరం పట్టింది సార్. సెట్ అయ్యేసరికి, ఆ ప్రాంతం సెట్ అయ్యేసరికి మాకు సంవత్సరం పట్టింది. ఈ సౌత్ ఇండియన్స్ లో మాతో ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కలిపి అనుభవాలు అనిపించి దేశం కోసం ఇంత సేవ చేసి సార్. మనం ఎక్కువ చలిలో కూడా మన చర్మం అంతా కూడా నల్లగా అయిపోతుంది సార్. అయిపోతుంది సార్. స్నానం చేసినా ఎంత బ్రష్ తో పావినా వదలవు అవి. సో
సరేలేండి, ఏ దేశానికి ఇచ్చేసాం మనం. దేశానికి ఆ సంవత్సరాలన్నీ కూడా దేశ సేవలో దేశానికి ఇచ్చాం. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాం. మా తోటి స్నేహితులు కానిస్టేబుల్ ఏంటంటారంటే, రే నువ్వు క్రిస్టియన్టీ నమ్ముకున్నావు, నువ్వు మా దేశానికి కూని చేస్తున్నావు అని సరదాగా అంటుంటారు సార్. అంటే నేను సీరియస్ తీసుకుని, ఎందుకంటే సత్యం తెలుసు కదా నాకు. అప్పుడు అంటాను, రే నాన్నలారా, నేను ఆ ప్రాంతం చూసి దేశానికి రక్షించి దేశాన్ని కాపాడి నేను వచ్చాను రా. దేశం కోసం మీరు 5 పైసలు కూడా పని చేయలేదురా బాబు. బిఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చేస్తే మీకు తెలుస్తుందిరా, నిద్ర ఉండదు, ఏటుండదు, తుపాకీ ఉంటది మీద వెనక ఇంచుమించు ఒక 25-30 కేజీల బరువు ఉంటది, 40 కిలోమీటర్లు కొండల మీద ఎల్లారిపోయి చేస్తే మీకు తెలుస్తుందిరా బాబు. ఇప్పుడు బంకర్ లో మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు బంకర్ లో మన ఫ్రెండ్స్ ఇద్దరు లేసి ఉంటారు, వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. మనం పడుకోవాలన్నా ఆ గన్ను ఒళ్ళో పెట్టుకొని పడుకోవాలి. ఒళ్ళో పెట్టుకున్నా గన్నే భార్య, అదే భార్య. ఒక రెప్ప పడిన పటాలమండి ఘాటు కమాండర్ పాపం కొడితే మళ్ళీ ఏం చేయలేము. ఉదయం లేసరికి పీటి ఉంటే దౌడు కదంతాలే అన్ని పసరు రాలిపోయేసరి ఎంత కష్టం. 9 సార్ నాకు దేవుడు అక్కడే కాశ్మీర్ లోనే మొక్కుకున్నాను సార్. నాయన నీకు పుణ్యం ఉంటది, 30 అమ్ముకుని ఉద్యోగం నాకు చాలు, మీ పరిచయంలో మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములకి ఆశీర్వాదం అన్నాడు సార్. నాకు బాగా ఎక్కిపోయింది సార్ నా హృదయంలో. మరి నేను ఎలాగా సంవత్సరానికి 2 నెలలే నాకు సెలవులు, ఆ 2 నెలల్లో 1 వారం వచ్చేయడానికి 1 వారం వెళ్ళిపోవడానికి 2 వారాలు జర్నీకే పోతే ఇంకా మిగతా 6 వారాలైనా నేను దేవుడిలో కలిసేది. అది కాక ఆ 6 వారాల్లో వచ్చేటప్పుడు కొంచెం ఎంజాయ్ ఉంటది, అటు చుట్టాలంటారు, కథాకార్యాలంటారు, మిస్ అయిపోయి మరి నేను ఇన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నానా, నాకు ఈ ఉద్యోగం వద్దు తండ్రి, నాకు ఏదో ఒక ఉప్పు అమ్ముకున్న ఉద్యోగం నువ్వు అన్నాను సార్. అప్పుడు 94లో సార్ నాకు దర్శనం ఇచ్చారు సార్ ఈ సివిల్ క్యాప్ టోపీ, సివిల్ పోలీస్ క్యాప్. అప్పటికి మన సివిల్ డిపార్ట్మెంట్ లో ఆ క్యాప్ లేదు. ಇಲ್ಲಿ బుడబొక్కలో చూడండి బ్యాండ్ పార్టీకి ఉంటది అలాంటి టోపీ అనమాట సివిల్ టోపీ ఉండేది. అది పైన కత్తి పడవలాగా అట్లా ఉండేది, ట్రయాంగిల్ ఉండేది పైన. ఎంక్వైరీ చేశాను సార్ నేను, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇది దేవుడు నాకు దర్శనం ఇచ్చారని. ఎక్కడ లేదు సార్. లాస్ట్ కి నేను ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కి వెళ్ళేసరికి నాకు ఆ టోపీ ఇచ్చారు సార్. అవును, పీ క్యాప్ ఇచ్చారు అప్పుడు. ఇచ్చారు బ్లూ పీ క్యాప్. బ్లూ పీ క్యాప్ 1994 లోనో 90s కాదు 99 లోనే 98-99 లో వచ్చింది సార్. 98-99 లో బ్లూ పీ క్యాప్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. అంతకు ముందంతా హవల్దార్ టోపీలు అంటారు, హవల్దార్ టోపీ, పెద్ద నిక్కర్లు ఇవే సార్. అవునవును. నేను గజ్జ ఉడికిపోయింది సార్ నా టోపీని చూసి. ఓహో నాకు దర్శనం ఇన్ని రోజులు అదే నెరవేరిందా అని. ఆ తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత మళ్ళీ కార్యకలాపాలు సేమ్ ప్యాకెట్ ఆడుకోవడం, మందు తాగడం, ఇవన్నీ. ఆ తర్వాత 2004లో ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి నా దేవుడు నన్ను మార్చుకున్నాడు సార్. మరి ఎంత భయంకరం తాగుబోతును ఎక్కడైతే అనిపించుకున్నానో నేను మారి చూపించాను సార్ నా స్నేహితులైన కానిస్టేబుల్ కి అందరికి, మా ఎస్ఐలకి అందరికి, ఏటి రాజు నువ్వే ఇలా మారిపోయావని ఆశ్చర్యపోయా. మా ఫ్రెండ్స్ కూడా అంతే అంటారు, ఒరే అనిల్ నువ్వు అప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఉన్న నిలువు కాదురా, అప్పుడు మనకి కాలు చేతులు ఒక దగ్గర ఆడవు కదా సార్. ఇప్పుడు అంతా మనకు తుత్తర ఎక్కువ కదా. అంతే సార్. ఇప్పుడు శాంతంగా నార్మల్ గా నేను అరే ఒరే కూడా అనట్లేదు మా ఫ్రెండ్స్ ని. అప్పుడు శ్రీనివాస్ అంటే, అరే శ్రీనివాస్ చెప్పు ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావా అని. ఏంద్రా నువ్వు కంపెనీ పాస్టర్ అయిపోయింది అంటారు. నన్ను అలాగే అంటారు సార్. కానీ అది వాళ్ళకి ఆనందం, సంతోషం. నేను కూడా ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా చెప్తాను సార్. సీరియస్ అనేది మా నోటికి రాదు, మా అసలు ఫేస్ లో కనబడదు సార్. నేనైతే చూపుకు మాత్రం మీకంటే కొంచెం బాగా నల్లగా ఉంటాను సార్. దేవుడు నన్ను ఎందుకు పనికిరాను. అట్లాంటి ఏరియాలో మనం డ్యూటీ చేసాం కదా సార్, మనం శరీరం అంతా చెడిపోయింది కదా, మన స్కిన్ చెడిపోయింది, లోపల మనకి ఈ కాల్షియం ఎక్కడెక్కడైతే అంటే ఈ జాయింట్స్ వగేరా ఇవన్నీ జాయింట్ పెయిన్స్ ఇప్పటికే అవుతాయి. ఎందుకంటే మనం కొండలు ఎక్కాము, దిగాము, దూకాము, రైట్. సో ట్రైనింగ్ చేసాం భయంకరంగా. సో
జనాలకు తెలియదులేండి, అది వేరే విషయం. అప్పుడప్పుడు సార్ ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ సరే. ఇది ఏంటంటే సార్ నా ఫ్రెండ్స్ దగ్గర బాగా వివాదం అవుతుంది సార్. మేము ఇప్పుడు ఫీల్డ్ కి వెళ్తాం కదా సార్, ఈ తుపాకులు పెట్టుకుని నక్సలిజం ఏరియా శ్రీకాకుళం టాస్కులకి వెళ్ళినా ఏటి వెళ్ళినా ఈ స్నేక్స్ ఉంటాయి కదా, వాళ్ళు భయపడతారు. భయపడితే నేను పట్టణం కొడేస్తాను, చంపేస్తాను అన్నమాట దాన్ని. చంపేస్తే ఒరే రే పాపాత్మ దుర్మార్గుడా నీచుడా, నువ్వు ఇలా చంపేస్తే ఎంత పాపం తెలుసు అంటారు. ఎందుకు రా పాపము, మీకు తెలియదు సత్యం. అలాగే పాపం అయితే ఈ పద్యం ఎందుకు వచ్చింది చెప్పండి? హరిశ్చంద్ర పద్యాలు అవుతుంది. అదే పొగరు గలవాను నడుచట పోలుగాక దీనత నటంగు వాడినే సాధింపదుగునేల పడగ నెత్తిన పామును చంపదుగు గాని, పడగ నెత్తిన పామును చంపదుగు గాని చచ్చిపోయిన దానినే చంపనేలా. అంటే అక్కడ హరిశ్చంద్రుడికి ఆ విశ్వామిత్రుడు పడుతున్న బాధలు, నేను నా సర్వస్వం కోల్పోయాను, నేను ఏం లేదు, ఇంకా నన్ను చచ్చిపోయిన పాములాగా ఉంటే నన్ను ఇంకా చంపుతున్నావు అని అర్థం సార్ ఆ భాషలో. అక్కడ జాషువా గారు పడగనెత్తిన పామును చంపదగు గాని ఎందుకు రాశారు సార్? అది మనం వేసేస్తాం, మనం దాన్ని వేయకపోతే అది మనం వేసేసిద్దిగా. అది రానా ఈ పద్యాలు పడితే నాయన నీకు దండవరా అనుకుని వెళ్ళిపోతారు సార్. మరి ఆ పద్యాలు మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పారు సార్. మా నాన్నగారు చాలా సంతోషం. ఏమైనా నా నోటంటే వచ్చిన మాటలు ఎవరికైనా బాధ కలిగించేవి సార్, ప్రేమతో క్షమించమని వేడుకుంటున్నాను సార్. నేను ఎందుకంటే మాట్లాడుకుని ఉండలేకపోయింది, మిమ్మల్ని ఫోన్ చేసి నేను చాలా వీడియోలు చూస్తున్నాను కానీ మత సామరస్యం మన భారతదేశంలో మాకు డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరి కోసం రక్షించాలి, ఏ ఒక్కరి కొరకు కాదని నేను ముందుగా భావించి అందరితో కలిసిమెలిసి ఉంటాను సార్. మన వీడియోలు కూడా ఓన్లీ మతోన్మాదులకి మాట్లాడాను, సామాన్య హైందవ సోదరుల కోసం కాదు. సరే సార్, మరి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ కొరకు మేము కంటిన్యూగా ప్రార్థన చేస్తాం సార్, మీ బ్యాచ్ కోసం. ధన్యవాదాలు సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. వందనాలు.